న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సాఫ్రనైజేషన్ అంటే బీజేపీ వాడు కాషాయంగా సిలబస్ అంతా మార్చేసి దానిలో చాలా వరకు సిలబస్ క్వాలిటీ వైజ్ కూడా మార్చేసి రకరకాల పాఠ్యాలు తీసేసి కొన్ని కల్పించి చేశారన్నది వైల్డెస్ట్ ఎలిగేషన్. అది కరెక్ట్ కాదు. నోనో అధ్యక్ష, కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. నోనో ఆయన గౌరవ సభ్యులు, ఇది కరెక్ట్ కాదండి. నోనో ఏమనుకోకపోతే మాట చెప్తున్నా, కరికులంలో రాజకీయాలు తీసుకురాదండి. కరికులంలో రాజకీయాలు తీసుకురాదు. ఎక్కడ తీసుకొచ్చారండి? సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? కరికులంలో ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగిందని అడుగుతున్నా. బీజేపీ అని కానీ ఆర్ఎస్ఎస్ అని కాదు. నా ఉద్దేశం ఏంటంటే సిలబస్ మార్చి 5 చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్ సాఫ్రనైజేషన్ అంటే ఏంటో మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, మాకు అర్థం అవట్లేదు, అందుకే అడుగుతున్నా. కొత్త పాఠ్యాంశాలు పెట్టారు. హౌ ఇస్ దట్ సాఫ్రనైజేషన్ సార్? హౌ ఇస్ దట్ సాఫ్రనైజేషన్? చాలా వరకు ఎక్కడెక్కడో తీసుకొచ్చారు సార్. హిందూ గాడ్లని, హిందూ మతాలని అన్ని రకరకాలు పెట్టారు సార్. దాంట్లో అధ్యక్ష, గౌరవ సభ్యులు ఒక్క నిమిషం, 1 సెకండ్. కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారి పట్టిస్తున్నారు. అధ్యక్ష, ఒక మాట చెప్తున్నా, కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులం మనందరం. కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి, మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి? గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు, హౌస్ నుంచి మీరు మళ్ళీ వాకౌట్ అయ్యారు. మొన్న మీరు డిక్షనరీలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదివారు సార్? ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్. సార్, మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు, దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు, ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు, హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు. అధ్యక్ష, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు, ఇస్లాం అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, హిందూ అయి ఉండొచ్చు, అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష. మేము ఎక్కడా తీసేదే. సో దయచేసి అధ్యక్ష, అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇన్ వాట్ వే కరికులం ఇస్ రిలేటెడ్ టు ద క్వశ్చన్? ఒక్క నిమిషం సార్, ఇన్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ టు క్వశ్చన్? మీరు లేనిపోని కాంట్రవర్సీ లేవనెత్తదండి. ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి, సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది? మేము తీసుకొచ్చిన మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి. మేము ఇస్తున్నాం. మా డిక్షనరీ అంటే మీకు తీసుకొస్తాం, మీరు చదవండి. దేవుడు అన్న పదం నేను ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ. కనీసం సార్, దేవుడు అన్న పదానికి మేము తీసుకొచ్చిన అర్థం ఏంటి, మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో. మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వాకౌట్ చేశారు స్వామి? నాకు బాధ ఆవేదన ఉంటుంది సార్, మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి మీరు 5 కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నాక సిద్ధంగా లేము. యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్, ఐ విల్ సిట్, ఐ హావ్ నో ప్రాబ్లం. సాఫ్రనైజేషన్ జరగట్లేదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్. మేము సాఫ్రనైజేషన్ ఎక్కడ చేయట్లేదు. దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి, మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా ఐఎమ్ రెడీ టు డిబేట్. చెప్పండి సార్. As denounced by the BJP government at the center, are you willing to accept it? Sir, ఒక్క నిమిషం.